బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో వివాదాస్పదంగా మారిన జీవో నెంబర్ 1ని హైకోర్టు రద్దు చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 23 వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది కోర్టు. ఏపీలో వివాదాస్పదంగా మారిన జీవో నెంబర్ 1ను హైకోర్టు రద్దు చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 23 వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది కోర్టు. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఏపీలో వివాదాస్పదంగా మారిన జీవో నెంబర్ 1ను హైకోర్టు రద్దు చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దస్తగిరి ఫోన్ లైన్లో అందిస్తారు. దస్తగిరి, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఏంటి అప్డేట్? సో జీవో నెంబర్ 1ను హైకోర్టు రద్దు చేసింది, కౌంటర్ దాఖలు చేయాలని కూడా చెప్పింది. అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ కార్తిక్. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏదైతే ఇటీవల తెలుగుదేశం పార్టీ నిర్వహించినటువంటి 2 సభలు, ఒకటి కందుకూరు, మరొకటి గుంటూరులో జరిగినటువంటి సభల్లో కూడా జనాభా మృతి సంబంధించినటువంటి అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం ఇకపై బహిరంగ సభలు కావచ్చు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించేందుకు కూడా జీవో నెంబర్ 1ని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. ఈ జీవో ప్రకారం కూడా రద్దీ ప్రాంతాలు కావచ్చు, మెయిన్ ప్రాంతాలు ఎక్కడ కూడా సభలు, ర్యాలీలు నిర్వహించకూడదు. ఒకవేళ ఎవరైనా నిర్వహించాలనుకుంటే ప్రజలు పూర్తిగా ఆ జిల్లా ఎస్పీని అనుమతి తీసుకున్న తర్వాతే నిర్వహించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి కూడా హైకోర్టులో జీవో నెంబర్ 1ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఈ అంశానికి సంబంధించి కూడా ఈ రోజు ధర్మాసనం విచారించింది. అయితే ఇరు వర్గాల వాదన ఉంది. అయితే ఇటు ప్రభుత్వం తరపు నుంచి అడ్వకేట్ జనరల్ మాత్రం తమకి ఈ బిల్లుకి సంబంధించి కూడా ఎలాంటి సమాచారం లేదు, నిబంధనల ప్రకారంలో ఈ కేసు రోస్టర్ దగ్గరికి రావడానికి ఆస్కారం లేదు, కానీ వెకేషన్ బెంచ్ లో విధానానికి నిర్ణయాలకు సంబంధించినటువంటి కేసులు విచారించకూడదంటూ కూడా ఏజీ శ్రీరామ్ కూడా ధర్మాసనం ముందుకు తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి కొద్దిసేపు క్రితం కూడా జీవో నెంబర్ 1ని ప్రస్తుతం ఈ నెల 23వ తేదీ వరకు కూడా సస్పెండ్ చేసినట్టు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అప్పటి వరకు కూడా కౌంటర్ దాఖలు చేయని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేశారు కార్తిక్. అండ్ దస్తగిరి, ఇప్పుడు చాలా వరకు ప్రతిపక్షాలన్నింటికి కూడా ఈ జీవో నెంబర్ 1 చాలా వరకు అడ్డంకి అయింది. సో ఇప్పుడు కోర్టు తీర్పుతో వీటన్నింటికి కూడా వెసులుబాటు కలిగి మళ్ళీ ఆ ప్రతిపక్షాలు ర్యాలీలు కానివ్వండి, అట్ ద సేమ్ టైం సభలు కానివ్వండి ఏర్పాటు చేసుకునే ఛాన్స్ ఉందా? ఎందుకంటే ఎప్పటి నుంచో ప్రతిపక్షాలు ఎదురు చూస్తూ ఉన్నాయి దీనికోసం. ఖచ్చితంగా ఈ జీవో సంబంధించిన విషయం చూస్తే హైకోర్టులో ఇచ్చినటువంటి ఈ రోజు ఆదేశాలు అయితే పెద్ద బిగ్ రిలీఫ్ అనే చెప్పచ్చు. ఎందుకంటే ఈ నెల 27 నుంచి కూడా యువగలం పేరుతో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి నారా లోకేష్ కూడా ఒక పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. దీంతో పాటు వచ్చే నెల ఫిబ్రవరి నుంచి కూడా వారాహిని యాత్రని పవన్ కళ్యాణ్ ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో కేవలం రాష్ట్ర ప్రభుత్వం వీటిని వేసేందుకే ఈ రోజు జీవోని తీసుకొచ్చని కూడా తీవ్ర స్థాయిలో పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ఇది అంతా కూడా కక్ష సాధింపు చర్య అంటూ విమర్శలు చేసినటువంటి పరిస్థితిలో ఈ తాజాగా హైకోర్టు ఇచ్చినటువంటి జీవో ఖచ్చితంగా వీళ్ళకి బిగ్ రిలీఫ్ అనే చెప్పచ్చు. అయితే తదుపరి విచారణ ఈ నెల 20 వరకు కూడా వాయిదా వేసిన నేపథ్యంలో 20 తర్వాత ఎలాంటి 20వ తేదీన జరిగేటువంటి విచారణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పిన నేపథ్యంలో ఈ లోపు ప్రభుత్వం ఏ తరహా కౌంటర్ వేస్తుందని కూడా చూడాల్సినటువంటి పరిస్థితిని ఖచ్చితంగా ఈ రోజు ఇచ్చినటువంటి ఈ ఉత్తర్వులు మాత్రం ప్రతిపక్షాలకు బిగ్ రిలీఫ్ అని చెప్పచ్చు కార్తీక్. అండ్ దస్తగిరి, ఇప్పుడు ప్రతిపక్షాల మాట ఏంటి? ఇప్పుడు చాలా వరకు దీన్ని వ్యతిరేకించాయి కాబట్టి సో ప్రతిపక్షాల యొక్క రియాక్షన్ ఏంటి ఈ జీవో నెంబర్ 1 రద్దుకు సంబంధించి? ఎలా రియాక్ట్ అవుతుంది? కార్తీక్, మొదటి నుంచి కూడా ప్రభుత్వం మీద పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇది కేవలం ప్రతిపక్షాలను అణచివేయడం కోసమే జీవో తీసుకొచ్చారు, వైఎస్ఆర్సీపీ కోసం కాదని అయితే ప్రతిపక్షాలు విమర్శించి ప్రభుత్వం మాత్రం ఇది వైఎస్ఆర్సీపీ కూడా వర్తిస్తుందని కూడా చెప్పిన పరిస్థితి. కానీ ఈ రోజు ధర్మాసనం కూడా ఆ రోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఇచ్చిన వెంటనే కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రతిపక్షాలు కూడా తాము న్యాయస్థానానికి వెళ్తామని కూడా చెప్పిన పరిస్థితి. ఈ రోజు సిపిఐ కూడా హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో విచారించినటువంటి ధర్మాసనం దీన్ని ఖచ్చితంగా
ఈ కౌంటర్ దాఖలు చేసేంత వరకు కూడా సస్పెండ్ చేస్తూ ఈ నెల 21 వరకు కూడా జీవో నెంబర్ 1 ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిపైన ప్రతిపక్షాలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇలాంటి హేతుబద్ధమైనటువంటి జీవోలు ఇంప్లిమెంట్ చేయడం సరైనది కాదు. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి జీవోలను అమలు చేసి ప్రతిపక్షాలు నోరు లేకుండా తొక్కేయాలనేటువంటి ఉద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది కార్తీక్. అండ్ దస్తగిరి యాక్చువల్లీ ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బ్రిటిష్ కాలం నాటి చట్టాలే తెస్తుంది ఏపీ గవర్నమెంట్ అని చెప్పి ఒకవైపు అంటుంటే, ఇంకోవైపు కూడా ఇలాంటి చట్టాలు ఏపీ గవర్నమెంట్ చాలాసార్లు తీసుకొచ్చింది ప్రతిపక్షాల అణిచివేతకు సంబంధించి. సో ఎందుకు కోర్టుల నుంచి మొట్టుకాయలు వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ తీరు ఎందుకు మారట్లేదు? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ప్రభుత్వం? అంటే ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వంలో హైకోర్టులో అనేక అంశాల్లో కూడా ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. దాదాపు అనేక అంశాల్లో కూడా ప్రభుత్వానికి అక్షంతలు వేసినటువంటి సందర్భాలు కోకోలని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఇటీవల రాజధాని రైతులకు సంబంధించినటువంటి పాదయాత్ర సందర్భంలో కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. తర్వాత న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత హైకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి తర్వాత పాదయాత్ర చేశారు. ఇలాంటి తరహాలో జీవోలు ప్రతిపక్షాలని ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేసేటువంటి వారిపైన కక్షి సాధింపు చర్యలుగా ఇలాంటి జీవోలు తెస్తాయని కూడా పలు సందర్భాల్లో విమర్శలు చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ అంశాల్లో కూడా జీవో తెచ్చే సందర్భంలో ప్రభుత్వం అయితే ఒక చాలా క్లారిటీగా చెప్తుంది. ఇది కేవలం ఎవరికి కూడా ప్రాణహాని జరగకూడదు. ముఖ్యంగా కందుకూరులో 8 మంది, గుంటూరులో 3 తొక్కిసలాట్లో మృతి చెందిన కారణం అక్కడ సభలు నిర్వహించడం, సభా నిర్వహణలో లోపాల కారణంగానే ఇలాంటి ఘటనలు జరిగినాయని కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఒక జ్యుడిషియల్ కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తొక్కిసలాటకు సంబంధించినటువంటి అంశంపైన జ్యుడిషియల్ కమిటీ వేసింది. అయితే కమిటీ జీవో ఇచ్చిన తర్వాత కమిటీ వేసింది. ఎందుకు ఈ తొక్కిసలాట జరిగింది, తొక్కిసలాటకి కారణాలు ఏంటి, ఒకవేళ భవిష్యత్తులో సభలు కానీ ఇలాంటివి నిర్వహిస్తే ఎలాంటి సూచనలు జాగ్రత్తలు చేపట్టాలని అనే అంశం పైన కూడా ఒక నివేదిక ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. అయితే 1861 నాటి బ్రిటిష్ చట్టానికి ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయడం సాధ్యం కాదనేది అడాప్ట్ చేసుకున్నటువంటి అంశం అడాప్ట్ చేసుకోలేదని వాదనలు అయితే పిటిషన్ తరపునటువంటి న్యాయవాదులు ఈ రోజు చెప్పడం జరిగింది. అయితే వ్యక్తుల భావ ప్రకటన స్వాతంత్రాన్ని జీవో నెంబర్ ద్వారా హరించడం అంటూ కూడా ఈ రోజు హైకోర్టులో పిటిషనర్ తరపు న్యాయవాది కూడా వాదనించడం జరిగింది. వ్యక్తుల ప్రాథమిక హక్కులను జీవో నెంబర్ పూర్తిగా విఘాతం అని కూడా పిటిషన్ తరపున న్యాయవాది కూడా చెప్పడం జరిగింది. పిటిషనర్ రామకృష్ణ రాజకీయ పార్టీ అని కూడా రాజకీయ పార్టీకి చెందిన నేతని ఈ పిటిషన్ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని కూడా అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రం మరొక జీవో అంశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు కార్తీక్. అండ్ దస్తగిరి అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ రియాక్షన్ ఏంటి దీనిపైన? ఎందుకంటే కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కోర్టు ఆర్డర్ వేసింది కాబట్టి ఎలా ప్రభుత్వం ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంది? అట్ ద సేమ్ టైం దీనిపైన వాళ్ళు ఇంకేదైనా సరే రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఖచ్చితంగా కార్తీక్, మొదట్లో కూడా ప్రభుత్వ సలహాదారు కూడా ఈ అంశం పైన ప్రస్తావించడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు తాము కోర్టుకు వెళ్తా ఉన్నటువంటి చెప్పిన సందర్భంలో ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళేటువంటి హక్కు ఎవరికైనా నైతిక హక్కు ఉంటుంది కాబట్టి వారు కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవచ్చు. ప్రభుత్వాన్ని కూడా హైకోర్టు వివరణ అడిగితే ఖచ్చితంగా ఈ జీవో తీసుకొచ్చినటువంటి పరిస్థితులు దానికి సంబంధించినటువంటి అంశాలపైన కౌంటర్ దాఖలు చేసేందుకు కూడా ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. 1861 నాటి బ్రిటిష్ నాటి చట్టం అంటున్నారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి అనేక చట్టాలు కూడా ఆ రోజు ఇంప్లిమెంట్ చేసినటువంటి చట్టాలే. అయితే ఈ రోజు ఈ అంశం పైన కూడా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంది కార్తీక్. థ్యాంక్ యూ సో మచ్ దస్తగిరి.